విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ కింగ్డమ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రానుంది. నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోవడం చర్చనీయాంశంగా మారింది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి రూపొందించిన కింగ్డమ్ సినిమా జూలై 31న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ యాక్షన్ డ్రామా చిత్రం 2 భాగాలుగా రానుందని నిర్మాత నాగవంశీ తెలిపారు. ఈ చిత్రం ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ 50 కోట్లకు సొంతం చేసుకుందని సమాచారం. ఈ భారీ ఒప్పందం సినిమాపై ఉన్న క్రేజ్ ని తెలియజేస్తోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ నిర్మాణ సంస్థలుగా వ్యవహరిస్తున్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం, కేరళ, శ్రీలంకలో చిత్రీకరణ జరిగింది. ఇటీవల విడుదలైన టీజర్, ప్రోమోలు భారీ ఆసక్తిని రేకెత్తించాయి. ఏమైనా చేస్తా సార్, అవసరమైతే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు నయనతార, త్రిష మధ్య సైలెంట్ పోటీ మళ్లీ చర్చనీయాంశమైంది. సినిమా అవకాశాలు, రెమ్యునరేషన్ విషయంలో వీరి మధ్య గ్యాప్ కొనసాగుతోంది. ఇప్పుడు అడివెల్లి రీమేక్ కోసం ఈ ఇద్దరి మధ్య రేస్ నడుస్తోంది. నయనతార, త్రిష మధ్య సుదీర్ఘకాలంగా సాగుతున్న నీడా యుద్ధం ఇండస్ట్రీలో ఆసక్తి రేకెత్తిస్తోంది. 2008లో కురువై సినిమా నుంచి మొదలైన ఈ పోటీ ఇప్పటికీ కొనసాగుతోంది. నయనతార వదులుకున్న మాకుతి అమ్మన్ త్రిష చేతికి వెళ్లగా ఆ సినిమా సూపర్ హిట్ అయింది. మరోవైపు త్రిష రిజెక్ట్ చేసిన థగ్ లైఫ్ నయనతార వద్దకు వెళ్లి ఆమె తిరస్కరించడంతో త్రిష చేసింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఇప్పుడు అడివెల్లి రీమేక్ కోసం నయనతార 15 కోట్లు డిమాండ్ చేయగా నిర్మాతలు త్రిషతో చర్చలు జరుపుతున్నారు. ఈ ఇద్దరి సినిమా ఎంపికలు, అవకాశాలు ఎప్పుడూ ఒకరి చుట్టూ తిరుగుతున్నాయి. అయినా వీరిద్దరూ కెరీర్ లో ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతున్నారు. என்ன வேணும் உனக்கு கொட்டி கொட்டி கிடக்கு